నమస్కారం మోహనకృష్ణ గారు. నమస్కారం అండి సార్. మాకు అన్నగారు, మీకు నాన్నగారు. ఎన్టీ రామారావు గారు అంటే వీరాభిమానం మాకు. మరి మీ నాన్నగారు మీకు మోహనకృష్ణ అనే పేరు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దానికి ఏమైనా రీజన్ ఉందా? ఉందండి. ఎందుకంటే నేను పుట్టింది సింహరాశిలో. సో సింహరాశి వాళ్ళకి మోటాటిటు అనే అక్షరాలతో పేరు రావాలి. ఓకే. అలాగే నాది నక్షత్రం కూడా పుబ్బా నక్షత్రం, సింహరాశి. సో అందువల్ల మోహన్ కృష్ణ అని నామకరణం చేయడం జరిగింది మా నాన్నగారు. ఓకే. అంటే అందరి పేర్లు నక్షత్రాల ప్రకారం పెట్టారు? నక్షత్ర ప్రకారం పెట్టారండి. ఓకే. పేర్లు కానీ అందరికి కృష్ణ, ఎక్సెప్ట్ మా రామకృష్ణ, మా ఆరో తమ్ముడు, ఆరో బ్రదరు. ఎందుకంటే యాక్చువల్ ఆయన కూడా సింహరాశి, ఆయనది కూడా మోతో మొదలవలసింది. కాకపోతే ఏంటంటే మా రామకృష్ణ పెద్దన్నయ్య రామకృష్ణ పోయిన తర్వాత పుట్టిన తమ్ముడు ఆయన. ఓకే. సో ఆయనకి ఆయన జ్ఞాపకార్థంగా రామకృష్ణ అని పెట్టారు. ఓకే. కానీ ఇట్లా ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన పేర్లు పెట్టారంటే అది నిజంగా చెప్పాలంటే ఏదో పూర్వజన్మ సుకృతం అనిపిస్తుందండి. అవునండి. కాకపోతే అది మన శాస్త్రీయ పద్ధతి కూడా. ఓకే. మన దీని ప్రకారం నక్షత్రాలు రాసుల ప్రకారం పెట్టడం అది ఆనవాయితీ, మనకి వచ్చే ఆనవాయితీ. సో అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు దాకా మీరు మీ నాన్నగారికి కెమెరా వెనకాల ఉన్నారు, ఇప్పుడు మాకు ముందుకు వచ్చారు. నాకు కొత్తగా ఉంది. మీరు మీ నాన్నగారిని ఫస్ట్ షూటింగ్ చెండ చేశాడు కదండి? నాదే అండి. కెమెరామెన్ గా అగ్గిరావు అండి. అగ్గిరావు. ఓకే. అగ్గిరావు నా ఫస్ట్. మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? మీ నాన్నగారు ఫస్ట్ షాట్ గుర్తుందా మీకు? గుర్తుందండి. అంటే ముహూర్తం షాట్ ఆయన క్లోజ్అప్ మీద తీసాం అదంతా. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్తో మేము వెళ్ళామండి. ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు యాజ్ ఎ కెమెరామెన్గా. ఆయన ఎక్కడ అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ కాకుండా ఆయన ఎంకరేజ్ చేస్తూ మాకు టైం ఇచ్చి, లైటింగ్కి టైం ఇచ్చి అంతా చేసి. ఓకే. సో మాకేమి ఇబ్బంది కలగాల. ఓకే. సో ఏదో కొత్త ఇదిగా మేము ఫీల్ అవ్వలేదు. ఓకే. అంటే ఆయన చూస్తే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు, చాలా గాంభీర్యం ఉంటుంది కదా. మీతో ఎలా ఉంటారు? పిల్లలతో చాలా బాగుంటారండి ఆయన. ఇదేమి లేదు అసలు. ఆయన చాలా మెత్తగా మేం చెప్పినా అది ఆలకిస్తూ, ఆయన సూచన ఉంటే ఆయన చెప్తూ, మేమేమి ఆయన ఏదో ఒక ఇదిగా ఫీల్ అవ్వలేదు, ఒక స్నేహితుడిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయన అంత ఇదిగా చూసుకునేవారు బాగా. కానీ ఫ్యామిలీ కోసం టైము మరి ఆయన ఎక్కువ బిజీగా ఉండేవాళ్ళు కదండి, ఎట్లా టైం కేటాయించేవాళ్ళు? టైం అంటే అండి, ఇప్పుడు ఆయన వర్క్ చేసేది ఫ్యామిలీ కోసమే, మా బాగు కోసం ఆయన చేసేవారు. ఆయన ప్రొద్దున వెళ్తే రాత్రి ఇప్పుడు ఆయన ప్రొద్దున మేము లెగక ముందే ఆయన వెళ్ళిపోయేవారు. మళ్ళీ మేము నిద్రించిన తర్వాత వచ్చేవారు ఆయన. బట్ మా మదర్, షీఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఆయనకి ఆయన వెనకుండి అని చూసుకునేది. ప్రొద్దునే ఆయన వ్యాయామం, స్నాన కృత్యాలు చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు మా అమ్మగారు ఆయన అరగంట పాటే మాట్లాడుకునేవారు. అట్లాగా మార్నింగ్. సో అరగంటలో మొత్తం అంతా ఫ్యామిలీకి ఎవరికి ఏమేమి కావాలి ఏంటి, ఆయన ఒక తండ్రిగా మా బాగోగుల గురించి విచారిస్తూ అన్నీ చేస్తూ సమకూర్చి ఆయన ఆఫీస్కి ఆయన వెళ్ళిపోయేవారు. ఓకే. అంటే ఎవరెవరికి ఏ ఫీల్డ్ బాగుంటుంది ఎలా డిసైడ్ చేశారు ఆయన? మీరు కెమెరామెన్గా? ఇప్పుడు నేను కెమెరామెన్ అండి. ఇప్పుడు అంటే నాకు హాబీ ఏంటంటే పెయింటింగ్ అండి. నాకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం స్కూల్ నుంచి. అది ఆయనకి అబ్జర్వ్ ప్రతి కుమారుడు ఏం చేస్తున్నాడు అనేది ఆయన బాగా అబ్జర్వ్ చేసేవాడు అండి. ఎవరెవరికి ఏంటి ఇష్టాలు అవన్నీ బాగా ఆయనకి తెలుసు. సో నన్ను బాగా అబ్జర్వ్ చేశాడు ఆయన. నేను పెయింటింగ్ అంటే బాగా ఇది చేసేవాడిని. సో ఆయన ఏం చేశారు, మనం స్టూడియో అప్పుడు కడుతున్నాం, స్టూడియో అప్పుడు కృష్ణ సినీ స్టూడియోస్. సో ఆయన ఏం చేశాడు, ఒకనాడు పిలిచారు, బాబు నీకు పెయింటింగ్ అంటే ఇష్టం కదా, నువ్వు దాన్నే కంటిన్యూ చేయి, బట్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మాట్, వేరే ఫార్మాట్లో. ఇక్కడైతే నీకు పెయింట్స్, బ్రష్. సినిమాటోగ్రఫీ అంటే నీకు లైట్లు,
కెమెరా. ఓకే. సో దట్స్ ఆల్సో అది కూడా ఒక క్రియేటివ్ జాబ్. కెమెరా అనేది క్రియేటివ్ జాబ్. అలా నన్ను ఆ ఫీల్డ్లో నన్ను ఎంకరేజ్ చేసి సో నేను కెమెరామెన్ అయ్యాను. అదే అంటే మరి ఎక్కడన్నా కెమెరామెన్ దగ్గర అసిస్టెంట్గా పెట్టారా లేకపోతే అంత? లేదండి, నేను డైరెక్ట్గా యాక్చువల్గా పూనాలో జాయిన్ అవ్వాల్సింది, ఫిలిం ఇన్స్టిట్యూట్, పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో. కాకపోతే అప్పుడు యాక్టింగ్ స్కూల్ ఆఫ్ వాళ్ళ అది షిఫ్ట్ చేశారు. ఓకే. షిఫ్ట్ చేస్తే అక్కడ ఇది జరిగింది, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అది పూనా నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అప్పుడు అక్కడ ఎడ్యుటేషన్ జరిగిందండి, సమ్మె చేశారు అక్కడ వాళ్ళందరూ. సో నేను అక్కడ వెళ్ళటం కుదరలా. సో నన్ను ఇమ్మీడియట్గా ఏం చేశారంటే అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సో నేను సినిమాటోగ్రఫీ కోర్సు అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేశాను. ఓకే. కంప్లీట్ చేసిన తర్వాత ఇక కెమెరామెన్ అయిన తర్వాత నేను రెహమాన్ గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను. రెహమాన్ గారి దగ్గర మా సొంత సినిమాలు. రెహమాన్ గారు ఆయనే సాటి మీకు పెద్ద కెమెరామెన్ ఆయన. అవును. అంటే ఒక సినిమానే చేశారా? లేదండి, 2 సినిమాలు చేశాను. 2-3 సినిమాలు. ఏ సినిమాలు అండి అవి? విరాటపురం ఒకటి, దాని తర్వాత శ్రీనివాస్ కళ్యాణం. అది సొంతయ్య కాబట్టి ఫ్రీగా చేసుకుంటుంది. ఆ తర్వాత మరి ఆయనకి నమ్మకం కలగాలిగా, మీరు హ్యాండిల్ చేయగలరా లేదా అని. అంటే తర్వాత ఇచ్చారు. నేను ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడలిస్ట్ అండి. అబ్బా. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది నా కోర్సులో, సినిమాటోగ్రఫీ కోర్సులో. సో అదొకటే సరిపోద్ది. బట్ స్టిల్ అక్కడ కూడా రెహమాన్ గారు నాకు కొన్ని షాట్లు నాకు వదిలేసేవారు. ఓకే. నువ్వు చేయని నన్ను ఎంకరేజ్ చేసేవారు ఆయన. సో అలా నేను అక్కడ లైటింగ్ చేసి ఇది చేసి నేను కూడా అది ఆయన అబ్జర్వ్ చేసేవారు. సో అట్లా ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయనకి, నా దగ్గరికి వచ్చి ఇక ఇమీడియట్గా